విక్టరీ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి చెప్పాలంటే దాదాపుగా ఈ మూవీ ఇప్పటికే 2,000 కోట్లు కొట్టాలి. కానీ ఎందుకు ఆగిపోయిందంటే ఈ సినిమా రేటు టికెట్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. బడ్జెట్ జస్ట్ 50 క్రోర్స్ 80 క్రోర్స్ పెట్టేశారు. ఇంకా ఐటీ దాడులు అయితే భారీగా పడుతున్నాయి. గేమ్ చేంజర్ గురించి పెట్టారా లేకుంటే సంక్రాంతి సినిమా గురించి ఈ మూవీని దాదాపుగా చేశారా? ఐటీ దాడులు అంటే గేమ్ చేంజరే భయ్యా. ఎందుకంటే గేమ్ చేంజర్కి చాలా తక్కువ కలెక్షన్స్ వస్తాయి. కానీ దిల్ రాజు గారి ఇంటి మీద మాత్రం ఎందుకు ఐటీ రేట్స్ జరిగాయంటే గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ కావడంతో కలెక్షన్ తక్కువ రావాలి కదా, కానీ ఎక్కువ వచ్చినట్టు పోస్టర్స్ వేశారు. సో పోస్టర్స్ వేశారు, ఓకే బాగుంది. ఎందుకు మరి ఐటీ దాడులు అంటే అక్కడ కలెక్షన్స్ ఎక్కువ చూపించారు. అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు ఒక మార్గంలాగా గేమ్ చేంజర్ మూవీ ఉపయోగపడిందని చెప్పాల్సిందే. సో ఇలా కూడా ఆలోచిస్తారంటే ఆలోచిస్తారు భయ్య. ఎందుకంటే మనము బ్లాక్ మనీని వైట్గా చేయాలంటే చాలా కష్టం, కానీ అదే వైట్ మనీని బ్లాక్ చేయాలంటే చాలా ఈజీ. సో ఆ ట్రిక్ను కనుక్కున్న మన మామ వెంకీ మామ కలెక్షన్స్ని పక్కన పెట్టేసి గేమ్ చేంజర్ కలెక్షన్స్పై ఫోకస్ చేశారు. సో బ్లాక్ను వైట్గా చేయడానికి ఇదే అవకాశం అని చెప్పి పనిలో పనిగా చేసి పడేశారు. సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈసారి రికార్డులు మాత్రం వెంకీ మామవే అని చెప్పాల్సిందే. ఇంకా ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న మూవీకి ఈవెంట్కి సక్సెస్ మీట్కి ఎక్కడ కూడా దిల్ రాజు గారు సరిగా కనిపించట్లేదు. ప్రమోషన్స్ మాత్రం పెడుతున్నారు కానీ ఈవెంట్లో కనిపించట్లేదు. సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం దాదాపుగా వెంకీ మామ కలెక్షన్స్ ఏ మాత్రం పడినా కూడా ఇదే అరాచకం అని చెప్పొచ్చు. సో ఇప్పటికే వెంకటేష్ గారు నటించిన అన్ని సినిమాల్లో దాదాపుగా అయితే కలెక్షన్స్ కొడుతున్నాయి, కానీ భారీ కలెక్షన్స్ అంటే ఈ సినిమా చెప్పాలి. సో ఇప్పటికే ఈ సినిమా గురించి మనకు చాలా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సినిమా బ్లాక్ బస్టర్ భయ్య. సంక్రాంతికి ఫస్ట్ హిట్, అదేవిధంగా 200 కోట్ల గ్రాస్ కొట్టిన సినిమా, 100 కోట్లు షేర్ కొట్టిన సినిమా ఇదేం చెప్పాల్సిందే. కేవలం ఒక్కటే హీరోతోనే ఇంత భారీ కలెక్షన్ అంటే మామూలు విషయం కాదు. అది ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ అండ్ దాదాపు సక్సెస్. అదేవిధంగా మహేష్ బాబు గారు, అదేవిధంగా వెంకటేష్ గారు మల్టీ స్టార్ మూవీ చేసింటే ఈ సినిమా ఎన్ని వేల కోట్లు కొట్టేది అనే దాని గురించి తలుచుకుంటేనే నాకు మైండ్ పోతుంది భయ్య. సో విక్టరీ వెంకటేష్ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కానీ ఈ సినిమా చేసింటే మాత్రం మినిమం అంటే డే 1 300 crores, ఎండింగ్ 2,000 crores వచ్చేటివి. ఇది నా జెన్యూన్ ఒపీనియన్. సో మీరు కూడా అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టే మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు ఇద్దరు కలిసింటే ఖచ్చితంగా ఒక రేంజ్లో ఉండేది. జస్ట్ ఒక 30 minutes వచ్చినా కూడా మహేష్ బాబు గారు బాగుండేది అని అభిప్రాయం. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.